హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పాలకూర శనగపప్పు కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పుల్కాలోకి సూపర్గా ఉంటుంది. ఎంతో హెల్దీ కూడా, చాలా పోషకాలు ఉంటాయి. అలాగే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ ఆవాలను, పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5-6 గార్లిక్ రెబ్బలను ఇలా కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు పచ్చిశనగపప్పును హాఫ్ అన్ అవర్ పాటు ఇలా నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ 4 కట్టల పాలకూరను తీసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. మీకు అవసరమైతే పావు గ్లాస్ వాటర్ను యాడ్ చేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకొని అంతా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్పైస్ను చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి మనం శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. శనగపప్పు బాగా సాఫ్ట్గా అయిపోయింది. కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆపేసి ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. చూసారా ఎంతో టేస్టీగా ఎమ్మీగా పాలకూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో హెల్దీ కూడా. పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.